రికార్డ్. ఆ నియోజకవర్గంలో కూటమి కుమ్ములాటలు వెరైటీగా జరుగుతున్నాయా? మిగతా చోట్ల ఆధిపత్యం కోసం గొడవలు జరుగుతుంటే అక్కడ ఏకంగా మిత్రపక్షాన్ని బలహీనపరిచే వ్యవహారాలు నడుస్తున్నాయా? అట్నుంచి ఇటు మారితే మీకు మంచి పదవులు అంటూ బంపర్ ఆఫర్స్ ఇస్తున్నారా? ఎక్కడుందా సిచ్యువేషన్? ఎవరు ఎవరిని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారు? కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి కుమ్ములాటలు ఓ రేంజ్లో జరుగుతున్నాయట. సందర్భం ఏదైనా సరే రచ్చ కామన్ అయినట్లు చెప్పుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి కూటమి అభ్యర్థిగా జనసేన తరపున గెలిచారు మండలి బుద్ధప్రసాద్. అంతకుముందు టీడీపీ కాంగ్రెస్ తరపున కూడా శాసనసభ్యుడు అయిన మండలి 2024 ఎన్నికలకు ముందు అనూహ్యంగా జనసేన కండువా కప్పుకున్నారు. కూటమి పొత్తులో భాగంగా అప్పుడు జనసేన కోటాలోకి వెళ్లింది ఈ సీటు. ఆ సమయంలో బుద్ధప్రసాద్ టీడీపీలోనే ఉన్నారు. టికెట్ తనకు ఇవ్వడం కుదరదని జనసేనకు ఖాయమన్న సంకేతాలు అధిష్టానం నుంచి రావడంతో తీవ్రంగా నిరాశపడ్డారాయన. సోషల్ మీడియా వేదికగా చాలా ట్వీట్స్ కూడా చేశారు. అదే సమయంలో జనసేన స్థానిక క్యాడర్ను కూడా విమర్శించారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అలాంటి నాయకుడు ఊహించని విధంగా చివరి నిమిషంలో జనసేన కండువా కప్పుకొని ఆ పార్టీ అభ్యర్థిగా కూటమి తరపున బరిలోకి దిగి విజయం సాధించారు. బుద్ధప్రసాద్ జనసేన నుంచి గెలిచినప్పటికీ ఆయన వర్గమంతా టీడీపీలోనే ఉండడంతో రెండు పార్టీల మధ్య బాగా సఖ్యత కుదురుతుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు చూస్తుంటే సీన్ మొత్తం రివర్స్లో ఉందట. జనసేన నుంచి గెలిచిన తర్వాత బుద్ధప్రసాద్కు టీడీపీ స్థానిక నాయకత్వంతో అంతగా పొసగడం లేదు అన్నది లోకల్ టాక్. ఇందుకు అనేక కారణాలున్నాయంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నియోజకవర్గంలో కాంట్రాక్టులు మొదలు పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల వరకు ఏ విషయంలోనూ రెండు పార్టీల మధ్య సఖ్యత కుదరకపోవడంతో విభేదాలు రచ్చకెక్కి అసమ్మతి కుంపట్లు మొదలయ్యాయట. నియోజకవర్గం సీసీ రోడ్ల నిర్మాణ పనుల్ని టీడీపీ జనసేన వారికి సమంగా ఇవ్వాలన్న ప్రతిపాదనలు ఉన్నప్పటికీ జనసేన వారికే ఎక్కువగా ఇస్తున్నారంటూ స్థానిక తెలుగుదేశం నాయకులు ఆగ్రహంగా ఉన్నారట. ఇటీవల ఒక రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ శంకుస్థాపన చేస్తే అదే రోడ్డుకు టీడీపీ వాళ్లు మళ్లీ వచ్చి శంకుస్థాపన చేయడంతో రచ్చయింది. ఈ విషయంపై ఎమ్మెల్యే సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని అనడం రాజకీయ చర్చకు కారణమైంది. ఇక రెండు పార్టీల మధ్య ప్రోటోకాల్ వివాదాలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయట. నియోజకవర్గంలో భవన నిర్మాణాలు, రోడ్ల ప్రారంభోత్సవాలకు సంబంధించి ఏర్పాటు చేస్తున్న శిలాఫలకాలలో టీడీపీ నేతల పేర్లు ఉండకపోవడం పెద్ద ఎత్తున వివాదానికి కారణమైంది. అవనిగడ్డలో ఇటీవల అన్నా క్యాంటీన్ ప్రారంభమైంది. ఆ సందర్భంగా ఆవిష్కరించిన శిలాఫలకంలో టీడీపీ దివి మార్కెట్ యార్డు చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు పేరు లేకపోవడంతో వివాదం రేగింది. అది ముదిరి శిలాఫలకం ధ్వంసం వరకు వెళ్లడం పొలిటికల్ గా కాకరేపింది. టీడీపీలో ఉన్న ముఖ్య నేతలు జనసేనలో చేరితే మంచి పదవులిస్తామని ఎమ్మెల్యే ఆఫర్ చేస్తున్నారు అన్నది తమ్ముళ్ల ఆరోపణ. ఇప్పుడు జనసేన నుంచి గెలిచిన బుద్ధప్రసాద్ గతంలో ఎక్కడున్నాడు అన్న సంగతి మర్చిపోతే ఎలాగంటూ ప్రశ్నిస్తున్నారు వాళ్లు. రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరగడానికి ఇది కూడా ఒక కారణమంటున్నారు. పార్టీ మారితే పదవులంటూ ఆఫర్స్ పై నియోజకవర్గ టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఎమ్మెల్యే మండలి కంటే ఆయన కొడుకు, అల్లుడే ఎక్కువగా కనిపిస్తున్నారని, అన్ని ఆర్థిక వ్యవహారాల్లో వాళ్లు జోక్యం చేసుకుంటున్నారని మండిపడుతున్నారు తమ్ముళ్లు. ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. నియోజకవర్గంలో ఇసుక, బుసుక అక్రమ రవాణా మొదలు మద్యం అమ్మకాలకు సంబంధించిన వ్యవహారాలన్నీ బావమరుదుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్నది టీడీపీ ఆరోపణ. ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో జరిగిన టీడీపీ సమన్వయ సమావేశంలో ఇదే విషయాన్ని స్థానిక టీడీపీ నేతలు ప్రస్తావించారు. బహిరంగంగా సభావేదిక మీదే మంత్రి దృష్టికి తీసుకువెళ్లడం అప్పట్లో చర్చనీయాంశమైంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే కుమారుడు, అల్లుడు మితిమీరిన జోక్యం వల్ల టీడీపీ కూడా ఇబ్బంది పడుతోందన్నది వాళ్ల వర్షన్. అదే సమయంలో అవనిగడ్డ నియోజకవర్గ ఇన్ఛార్జి కూడా టీడీపీ తరఫున ఎవరూ లేకపోవడంతో రెండు పార్టీల మధ్య సఖ్యత కుదిరే అవకాశాలు మరింత సన్నగిల్లుతున్నాయట. అయితే టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు కేవలం ఆర్థిక కోణంలోనివే తప్ప అందులో నిజం లేదన్నది జనసేన వర్గాల మాట. మొత్తం మీద కూటమికి కంచుకోటగా ఉన్న అవనిగడ్డలో ఈ సిగపట్టు ఇప్పుడే ఆపకపోతే నష్టం తప్పదన్నది అందరూ అంటున్న మాట.